హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, ఇక ఈ జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా మనం గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలాపురి మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, మహా అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే మహాశివుడి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర మనం ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై పెద్ద కాంతితో కనెక్ట్ అవుతుంది. ఆ కాంతి పుంజం మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి, మూల చైతన్యం నుండి కాంతి బయలుదేరి అన్ని గ్యాలక్సీలు దాటుకుంటూ మన మిల్కీవే గ్యాలక్సీ వైపుకి, మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న మన సోలార్ సిస్టమ్ లో ఎర్త్ ప్లానెట్ కి కనెక్ట్ అయ్యి, ఎర్త్ ప్లానెట్ మీద మనందరం ఒక సర్కిల్లో నుంచుని ఉన్నాం. అందరి తల భాగం నుండి శరీరాన్ని అంతా కూడా కాంతితో నింపుతుంది మై డియర్ ఫ్రెండ్స్. భూమి అంతా కూడా కాంతిమయం అవుతుంది. మాస్టర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎక్కడైతే మనం స్టాప్ చేసుకున్నామో ఆ పాయింట్స్ నుంచి, ఆ చాప్టర్ నుంచి మనం చెప్పుకుందాము. మనం ముందుగా లూయిస్ హెల్యే గారు రచించిన ఇక మీ జీవితం మీ చేతుల్లో అది చెప్పుకుంటున్నాం అనమాట. అందరికీ రోజు చెప్పేదే, భావనా క్షేత్రాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, సత్యంతో కూడుకున్నట్టుగా దాన్ని ఆ నమ్మక వ్యవస్థని మార్చుకుంటాము, అప్పుడు మనం అసెన్షన్ కి దగ్గర అవుతూ ఉంటాం. అదే సమయంలో అనారోగ్యాలు అనేది శరీరానికి మానసిక పరమైన, శారీరక పరమైన ఇవన్నీ మానేసి ఆధ్యాత్మిక పరమైన అనారోగ్యాలు కూడా ఉంటాయి. అంటే ఏంటి, నాకే తెలుసు, నాకు తెలిసిపోయింది ఏంటో మనం సాధించేసామని ఒక స్పిరిచువాలిటీలో దానికో ఎండ్ అనేది లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ సాధించేసామన్న ఫీలింగ్ కొంచెం తెలుసుకోగానే వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక డౌన్ దిగజార్చుకోవడం అన్నట్టు ఉంటది. మనల్ని మనమే అని తెలుస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే అన్ని తెలిసినోడు ఎవరు భూమి మీద జన్మ తీసుకోడా. అన్ని ఊరు చదివేసుకుని అన్ని తెలిసినోడు వేరే డైమెన్షన్ లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. సో మనం ఇక్కడ ఉన్నాము అంటే నేర్చుకోవడానికి వచ్చాము, నేర్చుకోవాల్సిందే. ఇక్కడ లేకపోతే అప్పుడు తెలుసు అన్నాను, దాని స్థితులు వేరు. అది దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేర్చుకోవాలి. సో ముందు ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ టాపిక్ మార్పుని నిరాకరించే తత్వము. ఈ జీవన రాగంతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను మిళితమై ఉన్నాను అని అనుకుంటూ, అంటే జీవన విధానంతో ఏకీభవిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. ఏది కూడా, ఈ పాయింట్స్ అన్ని కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఏది కూడా అంత ఈజీ కాదు. వినడానికి ఈజీగా ఉంటాయి. నన్ను నేను మార్పు చెందుకుంటాను, రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుని మనల్ని మనం ఎందుకంటే ఇన్నాళ్ళు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక మూసలో పెరిగేసాం, ఇదే కరెక్ట్ అనుకుని పెరిగాం. ఇప్పుడు సడన్ గా వచ్చి నువ్వు రూల్ చేంజ్ చెయ్యి అన్నప్పుడు అవి చెయ్యవు. లోపల కణాలు ఏవైతే సెల్స్ ఉన్నాయో ఒక ఆటలో నానిపోయి ఉన్నాయి, ఇది కరెక్ట్ అని. ఇప్పుడేమో ఇది కాదు, కరెక్ట్ కాదు, ఇది ద్వంద్వత్వంలో ఉంది, డ్యుయాలిటీలో తీసేసే మంచి చెడులు లేవు ఇక్కడ అంటే ఎవరు ఒప్పుకుంటారు? అంత ఈజీ కాదు. అందుకనే ముందు సెల్స్ కి చెప్పుకుంటూ ఉండాలి, నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పాను కదా ఇలాగా సవరించుకుంటూ నేను మార్పు చెందడానికి సిద్ధమైపోయాను, నిర్ణయించుకున్నాను, నేను మార్పు చెందడానికి
నిర్ణయించుకున్నాను అని అనుకుంటూ ఉంటే ఇక్కడ మాట వర్డ్ వైబ్రేట్ అవుతది. మొత్తం శరీరం అంతా కూడా సెల్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఓహ్! మార్పు చెందడానికి సిద్ధం అవుతున్నావా? సరే, సరే. మార్పు చెందడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి మేము కూడా సిద్ధపడాలి అని అవి అవి తెలుసుకుంటాయన్నమాట. వాటికి విడిగా ఎవరు చెప్పరు. మనమే ఆటికి చెప్తూ ఉండాలి. నిన్న మనం దీని గురించే చెప్పుకుని అసహనానికి గురి కావడం కూడా మార్పుని నిరాకరించే తత్వము యొక్క మరో రూపమే. అసహనం అంటే ఒక వ్యక్తి చెప్తూ ఉంటే మనం వినే స్థితిలో ఉండం. వినడానికి ఇష్టపడము. ఆ ఇష్టపడకపోవడాన్ని ఏమంటున్నారు అంటే అసహనానికి గురి కావడం. ఇది మనల్ని మార్పు చెందకుండాను, మరి నేర్చుకోనివ్వకుండా అడ్డుపడుతుంది. ఒక్కసారికే అంతా మారిపోవాలి అని ఆశించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఒక్కసారికే అన్నీ మారిపోతాయంటే కుదరదు. ఇట్ టేక్ సమ్ టైమ్. సో, దానికి కొద్దిగా టైం ఇవ్వాలి మనం. జాగ్రత్తగా, ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోండిక్కడ. అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదనే చెప్పాలి. మీకోసం మీ ఎదుగుదలకి మీరు సమయాన్ని కేటాయించట్లేదని చెప్పాల్సొస్తుందని అంటున్నాను. మరొక వేళ ప్రక్క రూమ్‌లోకి వెళ్ళాలనుకున్నారనుకోండి. అలాంటప్పుడు మొదట మీరున్న చోట నుండి లేచి, ఆ రూము వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా! అంతే కదా! ఊరికే ఉన్న చోటనే కూర్చుని, నేను ప్రక్క రూమ్‌లోకి వెళ్ళిపోవాలి అని అనుకోవడం ఎంత మాత్రము సమంజసం. అంతే కదా! మరి ఇక్కడే కూర్చుంటారు. కూర్చున్న చోట నుంచే నేను తిరుపతెళ్ళిపోవాలి అనుకుంటే ఎలాగా? తిరుపతెళ్ళాలి అంటే ఎంత పనులుంటాయి. ఓకే. తిరుపతి కాదు ఏదో ఊరెళ్ళాలి. ఇక్కడే కూర్చొని నేను హైదరాబాదెళ్ళాలి. నువ్విక్కడ కూర్చొని హైదరాబాదెళ్ళాలి అనుకుంటే సరిపోదు. దానికి కావాల్సిన వర్కౌట్ చేయాలి. ఎలాగా? ముందు రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత సర్దుకోవాలి బట్టలు వెళ్ళి ఉండడానికి. తర్వాత వచ్చేస్తాం కదా! ఆలోపు ఇయన్నీ ప్లాన్ చేసుకోవాలి. ముందు ప్లానింగ్ అంటే ఏం లేదు. జరిగిపోతాయి. అలవాటున్నోళ్ళు అన్నీ చకచకా సర్దేసుకుంటారు. వెంటనే ఆటో పిలవాలి. ఇక్కడే కూర్చొని నేను హైదరాబాద్ ఎళ్ళాలంటే స్టేషన్‌కి కూడా ఎళ్ళకుండా, ట్రైన్ ఎక్కకుండా, లేకపోతే బస్సో ఏదోకటి ఎక్కాలిగా. దానికన్నా రెడీ అవ్వాలిగా. ఇక్కడి నుంచి ఆటో ఎక్కాలిగా. ఇంటి నుంచి కదలాలి. బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఆటో ఎక్కి అప్పుడు ట్రైనో, బస్సో క్యాచ్ చేయాలి. సో, ఆల్ ద టైమ్ ఎప్పుడూ సమయం కూడా మన ఆలోచన తగ్గట్టు మనం స్పందిస్తూ లెగిసి యాక్టివేట్ చేయాలి. వర్కౌట్ చేయాలి దానికి కావాల్సింది. ఇది కూడా అలాంటిదే. మనక మనంద మనకందరికీ మన సమస్య తీరిపోవాలి కానీ, ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సిన చిన్న చిన్న అంశాలను చేయడానికి మాత్రం మనమెప్పుడూ సిద్ధపడము. చూసారా దాన్ని రెడీగా ఉండము. చిన్న చిన్న అంశాలు చిన్న చిన్నయి ఉంటాయి. మనకందరికీ సమస్యలు ఉండకూడదు. కానీ దానికి తగ్గ వర్కౌట్ చేస్తున్నామా? కూర్చున్న చోట నుంచి నేను హైదరాబాద్ ఎళ్ళాలని ఎలా అనుకుంటున్నామో, ఇది కూడా అంతే. నాకు సమస్యలు ఉండకూడదు అనుకుంటున్నాం. దానికి కావాల్సిన వర్కౌటు చర్య అనేది అది లేకుండా చేయాలంటే ఏమేం చిన్న చిన్నయి పాటించాలో అది మనకు తెలిసుండాలి. చెయ్యాలి. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి, ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏమని? ఏది జరిగినా, ఏది చేసినా మన ఇంట్లో పనులు రిజల్టు దానికి బాధ్యత ఎవరు? నేనే, మనమే. మనం అలా ఆ రోజున అలా చేసాం కాబట్టి దాని రిజల్ట్ ఇలాగుంది ఇవాళ. సో, కార్యకారణ సంబంధం ప్రతి దానికి ఉంటుంది. నువ్వు ఏదన్నా సంబంధం ఉంటదనమాట. ఆ రిజల్ట్‌కిను నువ్వు చేసిన వర్క్‌కి ముందుకి. ప్రతి దానికి లింకప్స్ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది జరిగింది అంటే దీని యొక్క వెనకాతల బాధ్యత నాదే. నేనే ఇలాగా ఆలోచించాను. అందుకని ఇది జరిగింది. అది నువ్వు చాలా 100% కన్ఫర్మ్డ్‌గా నీకు నువ్వు చెప్పుకోవాలి. ఎవరి మీద నెపాన్ని వెయ్యొద్దు. ఎవరిని వేలు చూపెట్టే విధంగా నువ్వు ప్రవర్తించొద్దు.
ఇలా చెప్తున్నప్పుడు మీరిప్పుడున్న పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడము గురించి గాని, మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడము గురించి గాని నేనిక్కడ మాట్లాడడం లేదు. నేను చెప్తున్నది మన ప్రతి ఆలోచనను అనుభవంగా మార్చుతున్న మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోమని. గతంలో మనం తెలియకుండా మనకు అను అనుకూల అనుభవాలను సృష్టించుకోవడానికే ఈ శక్తిని ఉపయోగించాము. మనము ఏం చేస్తున్నామోనని అప్పట్లో మనము ఎరుకలో లేము. కనుకే అలా సృష్టించుకున్నాం. అప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడము ద్వారా మనము ఎరుకతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకు అనుకూలంగా వినియోగించడము నేర్చుకుందాము. నా క్లయింట్స్‌కి వారి సమస్యకు ఒక నూతన ఆలోచన విధానాన్ని గూర్చి సలహా ఇచ్చినప్పుడు గానీ, లేదా ఒక వ్యక్తిని క్షమించమని చెప్పినప్పుడు గానీ, వారి దవడలు బిగుసుకుపోవడము లేదా ముందుకు రావడము లేదా ఛాతీ చుట్టూ కట్టుకున్న వారి చేతులు ఇంకా బిగుసుకోవడం గమనిస్తాను. కొన్నిసార్లు వారి పిడికిలి కూడా బిగుసుకుంటుంది. ఇవన్నీ వారిలోని నిరాకరించే తత్వాన్ని ఇలా బయట పెడుతున్న లక్షణాలే. అప్పుడు నాకు మాత్రము వారికి సమస్యను సృష్టించిన కేంద్రాన్ని నాకు తాకుతున్నానని అర్థమవుతుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే అవతల వ్యక్తిని ఎవరైతే నీకు ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో వాళ్ళని క్షమించండి. వాళ్ళన మా వాళ్ళేది చేసినా మీరు ఆహ్, అదే యాక్సెప్టెన్స్ చేయండి అని అన్నామనుకోండి, ఆళ్ళకి చాలా కోపమొచ్చేస్తూ ఉంటది లోపల. అందుకని నిరాకరించే తత్వం వాళ్ళలో నాకిది ఇష్టం లేదని నోటితో చెప్పలేక వాళ్ళు అలా బిగుసుకుపోతారు. చెయ్యి ఉన్నాయనుకోండి పిడికిలి బిగిస్తారు. కొట్టేయాలి అంత కోపం. చేతులు ఇలాగా ఆహ్, ఒక అదే మనం ఇలా కట్టుకుంటాం కదా! అలా ఆపోజిట్‌లో కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కోపంతో దానికి ఇంకా బిగుసుకుపోతారంట బాగా. అంటే ఆవిడ లూయిస్ ఎల్‌జే గారు అలాగా కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తుల్లో అలాంటి క్రియలన్నీ చూసింది. అది చూసి అర్థమైంది. ఓకే. వాళ్ళు ఎక్కడైతే చిరాకు పడుతున్నారో ఆ పాయింట్‌ని నేను టచ్ చేశాను అని అర్థం చేసుకొని చెప్తుందనమాట. అర్థం అవుతుంది అంటుంది. జీవితంలో నేర్చుకోవడానికి మనందరికీ పాఠాలున్నాయి. ఏ విషయాలనైతే మనము అత్యంత కష్టముగా భావిస్తామో అవే మనము నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న పాఠాలు. ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే, అవి మీరు ఇదివరకే నేర్చుకున్న పాఠాలని గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇప్పుడు అది కొంచెం టఫ్‌గా ఉంటది. కష్టంగా ఉంటది. కోపం వచ్చేస్తా ఉంటది. అదైతే నేర్చుకోవాలి. కొన్ని కొన్ని చాలా ఈజీగా ఉంటది. ఇదైనా మార్చేసుకోవచ్చులే కొంతమంది టేక్ ఇట్ ఈజీ టైప్‌లో కొంతమందుంటారు. వాళ్ళు అది ఇదివరకే జన్మల్లోనే నేర్చేసుకున్నారు. సో, దాన్ని ఈజీగా దాటగలుగుతారు. కొంతమంది ఈజీగా ఉండదు. అంత ఏంటి నన్ను ఫర్‌గివ్ మీ ఎవడు లేకపోయినా కళ్ళు మూసుకొని నన్ను క్షమించని అడగడానికి కూడా ఒప్పుకోరు. అక్కడ ఎవరు లేరు. ఎవరు ఎదురుగుండాను ఎళ్లి నువ్వు క్షమించమని అడగాకలన్నీ. అక్కడ కళ్ళు మూసుకొని అక్కడ నుంచుని, ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని నన్ను క్షమించు అని అడుగు అని అంటేనే వాళ్ళు చేయలేరనమాట ఆ పని. ఎందుకంటే అది చాలా టఫ్ వాళ్ళకి. ఇగో హర్ట్ అవుతది. ఎప్పుడు ఇగోని హర్ట్ చేయని వాళ్ళు, ఆళ్ళింకా అసలు చాలా బాధపడిపోతూ ఉంటారు. సో, అలాగా ఏదైనా కష్టంగా అనిపించిందేమో ఇప్పుడు నేర్చుకోవడానికొచ్చాం. ఓకే. ఇదే ఈజీయే కదా! క్షమించేస్తానులే అని అనుకునేవాళ్ళైతే కొన్ని జన్మల నుంచి ఆళ్ళు ఎన్నో జన్మల నుంచి ఆ వర్కౌట్‌లో ఉన్నారు కాబట్టి ఆళ్ళకి ఈజీగా ఉంటది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎరుకతో ఉండడము ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎరుకతో ఉండడం వలన ఏంటండి, పాఠాలు నేర్చుకోవచ్చు. మీకు చేసేందుకు అత్యంత కష్టముగా కనిపించే విషయాన్ని గూర్చి ఆలోచించేందుకు మీరెంతగా నిరాకరిస్తారో తెలుసుకుంటే చాలు.
మీకు చేసేందుకు అత్యంత కష్టంగా అనిపించే ఇప్పుడు మనం అనుకున్నాం కదా! ఏదైతే కష్టంగా ఉందో మార్చుకోవడానికి మనల్ని మనం. అది మరింతగా నిరాకరిస్తారు. దాన్ని తెలుసుకుంటే చాలు. అది ఏ విషయం ఏంటో అర్థం చేసుకోండి. ఏది కష్టంగా ఉందో. మీరు మీ జీవితంలో నేర్చుకోవాల్సిన అతి గొప్ప పాఠాన్నే మీరిప్పుడు చూస్తున్నట్లు. మీ దగ్గరున్న ప్రస్తుతపు జ్ఞానంతో దాన్ని వంచలేమని, మనము మరింత జ్ఞానాన్ని సంతరించుకోవాలని అర్థం చేసుకొని, మనలో నిరాకరించే తత్వాన్ని వదిలిపెట్టేసి, మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే చాలు. తర్వాతి మెట్టు సులభమైపోతుంది. మార్పులు సంభవించకుండా మీలోని నిరాకరించే తత్వము మిమ్మల్ని అడ్డుకోకుండా చూడండి. మార్పు చెందేందుకు మనము 2 దశల్లో సాధన చెయ్యాలి. అవి వీలైతే ఒక బుక్కు, పెన్ను పెట్టుకొని రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది. మనలోని మార్పుని నిరాకరించే తత్వాన్ని గుర్తించాలి. మనం ఎక్కడెక్కడ నిరాకరిస్తున్నామో మనల్ని మనం గమనించుకోవాలి. అంటే ఏంటి నిరాకరించుకోవడం అంటే ఇష్టపడకపోవడం. ఇదేముందిలే ఇది ఇది నేను మారిపోతానులే అంటాం మారం. ఇది చేసేస్తానులే అంటాం చెయ్యం. అవన్నీ నిరాకరించే తత్వం. అది రాసుకోవాలి పేపర్‌లో రాసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ నేను తప్పటడుగులేస్తున్నాను. ఎక్కడ నేను ఒప్పుకోవట్లేదు నన్ను నేను. ఎక్కడ నేను అది టఫ్‌గా ఫీల్ అవుతున్నాను. ప్రతిది ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మన దగ్గరే ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనలోని ఆలోచన విధానాలను, నమ్మకాలను మార్చుకోవాలి. మనలో ఆలోచనలు, విధానాలు క్షమించేసాం అనుకుంటాం ఫ్రెండ్స్. బాగా ఇంక నేను ఆ వ్యక్తిని చూడగానే కోపగించుకోను. ఆ సిట్యుయేషన్స్‌ని గుర్తు తెచ్చుకోను. ఆ వ్యక్తిని నేను క్షమాపణ అయిపోయింది. నేను నార్మల్‌గా ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేసుకొని యాక్సెప్ట్ చేసేస్తాను. అన్నీ అయిపోతది. కూర్చొని అన్నీ చెప్పేస్తాం. కాసేపట్లో ఆ వ్యక్తి వస్తాడు. ఎలా ఉంటది? మారామా? మళ్ళా మామూలే ఆడిని చూడంగానే చిరాకొచ్చేస్తది, కోపమొచ్చేస్తది. ఆడు చేసినయన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆడినేసి కొట్టేద్దాం, బాగా తన్నేద్దాం అన్న ఫీలింగొచ్చేస్తది. అప్పుడు ఎక్కడ మారాం? మారలే. ఇప్పుడు మారితే ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వడం కోసం, అసెండ్ అవ్వడం కోసం ఎన్నో జన్మల నుంచి ఈ భూమి మీదకొచ్చి నేర్చుకుంటున్నాం అని తెలుసుకొని అంటే మూల కారణాన్ని, జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఈ నిరాకరించే తత్వాన్ని మనం అధిగమించొచ్చనమాట. అప్పుడు ఆ వ్యక్తిని ఈ వ్యక్తి నేనే ఎంచుకొని తెచ్చుకున్నాను. ఏ సిట్యుయేషన్ అయితే మా ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిందో, అది నేనే డిజైన్ చేసుకొచ్చాను. ఎందుకు అంటే, ఆ వ్యక్తి ద్వారా నేను నేర్చుకోవాల్సింది గాబట్టి, నేర్చుకున్నాక ఆ క్షమాపణ అనేది అతన్ని నేను క్షమిస్తే నా లైఫ్‌లో నేనింకా ముందుకు వెళ్తాను. సో, ఆ ముందుకు వెళ్ళడం కోసం ఈ సిట్యుయేషన్ క్రియేట్ చేశాను. మూల కారణాన్ని, జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామంటే, అప్పుడు క్షమించడం ఈజీ అవుతుంది. మిమ్మల్ని మీరు గమనించండి. మీలోని మార్పుని నిరాకరించే ధోరణిని మీరు మార్పు చెందకుండా ఎలా అడ్డుకుంటుందో గమనించి దాన్ని అర్థము చేసుకుని ముందుకు సాగిపోండి. నిరాకరించే తత్వం చాలా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనకి అవి తెలియకుండా వచ్చి నిలబడతాయి అడ్డంగా ముందుకెళ్ళనివ్వకుండా. అవేంటో, అవి ఎటువంటి సిట్యుయేషన్‌లో మనకు అరైజ్ అవుతాయో, దాన్ని మనం ఏం చేయాలి? ఎలాగ దాన్ని అధిగమించాలి? అని కొన్ని సంఘటనల్ని మనం చూసుకోవాలి. మార్పుని నిరాకరించే తత్వము క్రింది విధంగా కొన్ని చేష్టల ద్వారా వ్యక్తమవుతుంది. మార్పుని నిరాకరించే తత్వము. అవేంటో చూద్దాం. ఒక 3 ఆవిడిచ్చారు. ఒక పద్దాకిచ్చారు. మాట్లాడుతున్న అంశాన్ని మార్చేయడము. నిన్న నేను చెప్పాను. రూమును వదిలిపెట్టేయడము. మాట్లాడుతూ ఉంటాం. ఆళ్ళు గద్ద అక్కడి నుంచి లేచి ఎళ్ళిపోతారన్నమాట. వాళ్ళందరూ మార్పుని నిరాకరిస్తున్నారు. అది మనమైనా అయ్యుండొచ్చు. మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యక్తులైనా అయ్యుండొచ్చు. బాత్రూమ్‌కి వెళ్లి రావడము. సో, నేను బాత్రూమ్‌కెళ్ళొస్తాను. అంటారు. ఆలస్యం చెయ్యడము. అనారోగ్యం వచ్చేటట్లుగా చేసుకోవడము. కొంతమంది దగ్గొచ్చేసి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏదో అయిపోతుంది. ఏదో అని మొత్తం టాపిక్ చేంజ్ చేసేస్తారు. వేరే ఏదైనా పని చెయ్యడం వలన గానీ, ఏదైనా బిజీ వర్క్‌లో పడిపోవడం వలన గానీ, సమయాన్ని వృధా చేయడం వలన గానీ, వాయిదా వేయడము.
దిక్కులు చూడడము లేదా కిటికీలోంచి బయటకు చూడడము, ఊరికే మ్యాగజైన్‌ను తిరగేయడము. ఇప్పుడు మ్యాగజైన్‌లు తిరగేసి ఎలా చేస్తున్నారు అందరూ ఫోన్‌లే. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పట్టుకొని టైమంతా దాంట్లో పాస్ చేస్తున్నారు. దృష్టి నిలపకపోవడము, మెయిన్ కాన్సంట్రేషన్ చేయకపోవడం. దృష్టి నిలపకపోవడం అంటే కాన్సంట్రేట్ చేయకపోవడం. ఏ కారణం లేకుండానే త్రాగడం లేదా స్మోకింగ్ చేయడము. చాలామంది వ్యక్తులు ఉత్తినే ఏమీ లేదు. కారణం ఏమి ఉండదు. అడిగి చూడండి ఏముండదు. కానీ దానికేదో కారణం చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆళ్ళే ఇంకా స్మోకింగు, తాగడాలు. ఎవరితోనైనా కొత్తగా సంబంధాన్ని సృష్టించుకోవడము, లేదా ఉన్న సంబంధముతో తెగదెంపులు చేసుకోవడము. గతంలో లాగా ఓటమినే పునఃసృష్టించుకోవడము. కార్లని, ఇంటి సామాన్లని, పైప్‌లైన్‌లని మొదలైన వాటిని పాడు చేసుకోవడము లేదా పగలగొట్టుకోవడము. ఇలాంటియన్ని భావనలు వాళ్ళలో మార్పు నిరాకరించే తత్వం ఉన్న వాళ్ళలో ఉంటుంది. విషయం తెలుసుకోకుండా ముందే నిజమని నమ్మేయడము. ఇదొక పాయింట్. విషయం తెలుసుకోకుండా ముందే నిజమని నమ్మేయడము. ఎన్నో సార్లు మనలో మార్పుని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకునేందుకు ఇతరుల గురించి లేదా మనకు తెలియని వాటి గురించి కొన్ని విషయాల్ని ముందే నిజమని భావిస్తాము. అంటే మార్పుని నిరాకరించే తత్వం ఉన్నవాళ్ళు చేసే పనిది. ఇది ఏ విధంగానూ మంచిది కాదు. ముందే నిర్ణయించేసుకుంటాం. ఇది మంచిది కాదు ముందే. నా భార్య నన్ను అర్థం చేసుకోదు. నా భర్త నన్ను అర్థం చేసుకోడు. ఇవన్నీ ముందే జెప్పేస్తాం. వాళ్ళ గురించి మనం ఆళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదని అంటాం. మనం వాళ్ళని అర్థం చేసుకోవడం కాదు. సిట్యుయేషన్‌ని అర్థం జేసుకోవాలి. ఇప్పుడు మనకి లూయిస్ ఎల్‌యే గారు ఏం చెప్తున్నారు? అక్కడ సిట్యుయేషను నీ ఆలోచనే అక్కడ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేషన్ ఎక్కడ మార్చుకోవచ్చు? నీ ఆలోచనలో మార్చుకోవచ్చు. కానీ ముందే నువ్వేం చేస్తున్నావు క్రియేషనే ఆడికేమి మార్చుకోడు. వాడు మార్చుకో అయితే అవతల వ్యక్తి మార్చుకోవట్లేదు. అలా క్రియేట్ చేసేస్తాం బుర్రలో ముందే. ఆ క్రియేషన్ ఒద్దు అంటుందావిడ అది. అది చేసేసావనుకో ఆడెంత మారినా నీకాడు మారలేదనే అనిపిస్తది. నువ్వు మారినా ఇంక నేను ఇంకంతే అని నువ్వు కంటిన్యూ అయిపోతావు. సో, ముందు ఏది ఒక ఫుల్ స్టాప్ పెట్టకండి మీ బ్రెయిన్‌లో. అలాగైతే నా వ్యక్తిత్వం అంతా పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోవాలైతే నేను ఇప్పటిదాకా ఒక మూసలో పెరిగాను. ఇప్పటి నుంచి మళ్ళా ఎలా మార్చుకోవాలంటే నా వల్ల కాదు. కుదరదు అని అనిపిస్తుంది. సో, ఇలాంటియన్ని ఫుల్ స్టాప్‌లు పెట్టుకోకండి. వ్యక్తిత్వాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ముందు అసెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అసెన్షనే కాదు, ఎదగడం ఇంపార్టెంట్. భూమి మీదకి మళ్ళా ఎన్ని జన్మలు ఎత్తుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా మంది అడగండి ధ్యానం చేయను. అమ్మో! నాకిది ఆఖరి జన్మ ఇంక నేను రాను బాబోయ్! ఈ సమస్యలతో. నా వల్ల కాదు. చాలు నాకిది. ఏంటి ధ్యానం చేయకుండా, జ్ఞానం లేకుండా, ఏమి లేకుండా వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు ఈ మాటని. ఆళ్ళకింక రావడానికి ఇష్టం లేదంటారు. మళ్ళా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నట్టే మనకు కనిపిస్తది. కానీ వాళ్ళ ఆలోచన విధానంలో నా వల్ల కాదు ఇంక నేను దీన్ని కంటిన్యూ చేయలేను. ఇదే ఆఖరి జన్మైతే బాగుండును అని ఆళ్ళనేసుకో మనం ఆళ్ళకి వివరంగా ఇలాగ అయింది, ఇలా ఉంటది జీవితం అంటే చెప్పామనుకోండి, ఆళ్ళకి అంత టైం ఉండదు. మెడిటేషన్ చేసి ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్స్‌ని పీక్కుని, లాక్కుని జరగనివ్వండి అని వదిలేస్తారు. ఇప్పుడు అటువంటి సోల్స్ ఏమవుతాయి? మళ్ళా జన్మ తీసుకొని రావాల్సిందే నేర్చుకోవడానికి. సో, మనకు తెలిసేది కూడా మనం ధ్యానం చేసి, జ్ఞానాన్ని పెంచుకొని, ప్రాక్టీస్ చేసి, ఒక 75% చేసాం. ఇంకో 25% ఎందుకు చేయలేం? మా పాస్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళాలి. ఇది కాదు అయిపోయింది స్కూల్ ఎన్ని సార్లొచ్చాము. నాదిదైతే 438 జన్మ నాకు తెలిసింది. ఎన్ని జన్మలు అబ్బో! ఎన్ని జన్మలు ఎత్తానా అనిపిస్తుంది. ఇంకా ఎత్తినోళ్ళున్నారు. ఇంకా ఎక్కువగా ఉన్నవాళ్ళున్నారు. ఇంకా తక్కువలో ఉన్నోళ్ళున్నారు. ఎవరైనా ఎవడి జీవితం ఆడు రాసుకుంటున్నాడది. ఎవడి జీవితం ఆడు నేర్చుకుంటున్నాడు. ఇప్పటికైనా మనం కళ్ళు విప్పుకొని ముందుకు వెళ్ళాలి. మార్పులే ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గరకు వెళ్తారు. మూర్ఖులే, మూర్ఖులే మార్పులే కాదు. మూర్ఖులే ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గరకు వెళ్తారు అని కౌన్సెలింగ్‌కి వెళ్ళే వాళ్ళ దగ్గరనే వాళ్ళని తప్పుగా మాట్లాడటం. మనమే మూర్ఖులే ఎళ్తారు. అంటే కౌన్సిలర్స్ దగ్గరికెళ్ళే వాళ్ళందరూ మూర్ఖులు అని మనం స్టాంప్ ఏసేస్తున్నాం. అలాంటివెయ్యొద్దు. స్టాంపులు కరెక్ట్. ఇదే కరెక్ట్. నేననుకున్నదే కరెక్ట్ అని చెప్పేయడాలు అది
రాంగ్ అన్నమాట. ఎవరేం చెబితే అది వినే అమాయకులే ఇలాంటివి చేస్తారు. నా సమస్యను పరిష్కరించడంలో వారెలాంటి సహాయము చెయ్యలేరు. ఎవరిని నమ్మము. ఎవరన్నా చేస్తాను, మనకి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వము. వాళ్ళని మూర్ఖుల కింద జమ కడతామనమాట. వారెలాంటి సహాయం చేయలేరు అని కూడా అనేసుకుంటాం. ఆళ్ళు చేసేది మనకు నచ్చదు. నేను వేరే రకం మనిషిని. నా సమస్య అందరిలాంటిది కాదు. నా కోపాన్ని నా కోపాన్ని ఆపటం వారి వల్ల కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. సమస్య వచ్చిన దారినే పోతుందిలే అని వదిలేసుకోవడం. ఈ సమస్యలతో నేను ఇలా వేగాల్సిందే. ఇంతవరకు ఎవ్వరు ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుని ఉండరేమో! ఇలాంటి డౌట్స్ అన్నమాట. కొన్ని అలాంటియన్నీ స్టాంపేసి, గుద్దేసి మనం అక్కడితో దాన్ని స్టాప్ చేసేసుకుందాం అనుకుంటాం. మార్పు చెందడానికి ఇష్టపడక ఇలాంటియన్నీ. కొన్ని నమ్మకాలు. మనమందరము కొన్ని నమ్మకాలతో పెంచబడతాము. ఇవి కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా నిరాకరిస్తుంటాయి. అలాంటి కొన్ని పరిమితమైన నమ్మకాలు. కొన్ని నమ్మకాలు కూడా మనల్ని మార్పు చెందనీయకుండా ఆపేస్తుంటాయి. ఎటువంటి నమ్మకాలు చూద్దాం. ఈ విధంగా ఎక్కడా జరగలేదు అనుకోవడం. అనుకుంటాం కదా! కొన్ని కొన్ని సంఘటనలు చూసి, ఇలాంటియి ఎప్పుడు మా ఇంట్లో జరగలేదమ్మా అని అంటుంటాం ఏంటో. అయన్నీ మార్పు చెందడానికి ఇష్టం లేకపోవడం అన్నమాట. ఇది అస్సలు నిజం కాదు. మళ్ళా మనం ఇవే చెప్తూ ఉంటాం ఆళ్ళకి. ఏయో కొన్ని చెప్తారు, ఇలా చెయ్యండి, అలా చేయండి అంటే, ఇది అసలు నిజం కాదండి. ఇదంతా అబద్ధం. అలాగని అది ఒప్పేసుకోండా అంటే, ఏం లేదు, దాన్ని 2 రకాలుగా ఆలోచించి క్లారిటీ తెచ్చుకోవాల్సింది మనది బాధ్యత. ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ స్టాంప్ కొట్టేసి ఇది ఇంతే అని అనుకోవద్దు అని అంటుందావిడ అంతే. ఇలా చేయడం నాకు కరెక్ట్ కాదు. ఇలా కూడా అనుకోవద్దు. అలా చేయడాన్ని ఆధ్యాత్మికత ఒప్పుకోదని సాకులు చెప్తాం అంటాం చూసారా మనం? సాకు చెప్తారు. ఏమన్నా పని చెప్తే సాకులు చెప్తారు. అదే ఇది. ఆవిడ ఇది అంటుంది. ఇలాంటి సాకులన్నీ చెప్పి మీరు నిరాకరించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మార్పు చెందనివ్వకుండా అని ఈ పాయింట్స్ చెప్తుందన్నమాట. ఆధ్యాత్మిక పదంలో ఉన్న వారికి కోపం రాదు. ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారా? మెడిటేషన్ చేసేవాళ్ళు ఇళ్ళల్లో అంటారు. "నువ్వింత ధ్యానం చేస్తున్నావు నీకెందుకు కోపమొస్తుంది? నీకెందుకు నువ్వెందుకు ఇలా రియాక్షన్ ఇచ్చేస్తున్నావు? నీకు రియాక్షన్ రాకూడదే." అంటే మెడిటేషన్ చేస్తే సాఫ్ట్‌గా అలా కామ్‌గా కూర్చొని ఆళ్ళకి తన్నులు తినడం, తిడితే తిట్టించుకోవడం ఇలాగే ఉంటామని అనుకుంటున్నారు. బుద్ధుడంటే కామ్‌గా నోరు మూసుకొని కూర్చుంటాం అన్నారు. ఎక్కడ రియాక్షన్ ఇవ్వాలో అక్కడ ఇస్తూ ఉండాలి. అక్కడ మాట్లాడుతూ ఉండాలి. సరికాని విషయం దగ్గర మనం చెప్తూ ఉండాలి. అంతేగాని మాట్లాడకూడదు, మౌనంలో ఉండమన్నారు. మౌనం అయిపోయాక అప్పుడు మాట్లాడండి. తప్పులేదు. మౌనం సమయంలో మౌనం వహించండి. స్త్రీలు అలా చెయ్యరు. మగవారు ఇలా చెయ్యరు. మా కుటుంబంలో ఎవరు అలా చేసి ఉండలేదు. ప్రేమ వ్యవహారాలు నాలాంటి వారికి కాదు. అక్కడికెళ్ళడానికి చాలా దూరము. దాని కొరకు చాలా శ్రమించాలి. దానికి చాలా ఖర్చవుతుంది. ఇది చెయ్యడానికి చాలా కాలం పడుతుంది. కొన్ని కొన్ని నమ్మకాలు ఇవన్నీ మనలో. అవి ఉండొద్దు అంటదావిడ. నేనది నమ్మను. నేనటువంటి వ్యక్తిని కాను. ఇతరులు ఇంకా వేరే నమ్మకాలు కూడా రాసింది. మనలోని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకోవడానికి విషయాన్ని ఇతరులపై నెట్టేసి మన శక్తినంతా వారికిచ్చేస్తాము. దైవత్వం దేనికి అంగీకరించదు. దైవత్వము దీనికి అంగీకరించదు. ఇందాక ఎలా చెప్పాం మనం స్పిరిచువాలిటీలో కోపం రాకూడదు కదా! మీరు ధ్యానం చేసే వాళ్ళకి ఇలా కోపంగా మాట్లాడుతున్నారేంటి అని అన్నారనుకో, అది నిజమేనేమో. అవునా! ధ్యానం చేస్తే కోపం రాకూడదా? మనకే డౌటొచ్చేస్తది ఆళ్ళు చెప్తూ ఉంటే. అలాగా ఈ దీంట్లో ఏంటి దైవత్వం దీనికి అంగీకరించదు. మొదలెట్టడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇయన్నీ సాకులు. నేనున్న వాతావరణం మంచిది కాదు. నాకొక సరైన గురువు,
పుస్తకం, క్లాసు, సరైన సదుపాయాలు దొరకడం లేదు. నా డాక్టర్ అలా చెయ్యొద్దన్నాడు. నాకంత సమయం ఉండదు. వారి ఆధీనంలోకి వెళ్ళడం నాకిష్టం లేదు. తప్పంతా వాళ్ళదే. ముందు వాళ్ళు మారాలి. చూసారా ఎన్నున్నాయి కదా! చాలా మంది అంటాం ఇవన్నీ. వాళ్ళు మారాలి ముందు. ఇప్పుడు కాదు గానీ ధ్యానంలోకొచ్చిన కొత్తలో నేననేదాన్ని. పత్రిసారి దగ్గరికే వెళ్లి అడిగాను. మా వారు నన్ను ఏమన్నాడంటే ఒకసారి అయిందిలే మారాలి. వాళ్ళే మారాలి అనే దానికి చిన్న ఎగ్జాంపులు చెప్తాను. నేను 2005లో వచ్చాను కదండీ! వచ్చిన ఒక 2, 3 మంత్స్‌లోనే పత్రి సార్‌ని కలిసాను. అదే ఫస్ట్ టైమ్ కలవడం. ఇక్కడ మాకు సెంటర్ ఉంది. అక్కడికొచ్చారు రాజమండ్రిలో. వస్తే ఆ ముందు రోజున ఫైటింగ్ అయింది. నాకు మా వారికి ఇంట్లో. అంటే చిన్న గొడవలాగా అయింది. ఆ గొడవలో ఏమైందంటే చాలా ఫీల్ అయిపోయేలాగా నన్నాయన కేకలేస్తే కోపంతో నేను చెయ్యి కొట్టేసాననమాట. దెబ్బ తగిలింది. చెంప మీద తగిలిందాయనకి. కొట్టేసాను కదా! ఇంక ఆయన ఊరుకోలేదు. మళ్ళా నన్నేసాడు. నేను తిన్నాను తన్ను. తిని కూర్చుని పోయి ఏడ్చేస్తూ ధ్యానం చేసుకున్నాననమాట. ధ్యానంలో పత్రి సార్‌ని ఇన్వైట్ చేసి, "సారీ సార్ నేను ఇలాగ చెయ్యి కొట్టాల్సొచ్చింది. కొట్టేసాను తగిలేసింది చెయ్యి" అని ఆయనతో చెప్తూ ఉంటే నాకెంత ఫ్లవర్ బొకే లాంటిది తీసుకొచ్చి పత్రి సార్ ఇస్తున్నారు. నేను ధ్యానంలో కూర్చుంటుంటే. అంటే నేను చేసిన పని మంచిదనా? లేపోతే ఏంటి? అంటే అప్పటిదాకా ఎదిరించే తత్వం లేదు నాకు. తిడుతూ తిట్లు తినడం అలా ఉండేదాన్ని. ఆ సమయంలో ఎదిరించాను నన్నిచ్చారా ఏంటో తెలియలేదు తీసుకున్నా. అదయింది. కానీ నెక్స్ట్ డే మార్నింగు ఆ రోజున నాకు ఆహ్, మెడిటేషన్ చేస్తూ ఉంటే సెంటర్‌లో వెళ్ళి మధ్యాహ్నం 2:00 పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతారు కదా! 2:00 వెళ్లి కూర్చొని ధ్యానం చేస్తా. ఏమైందంటే శరీరం అంతా కూడా యాక్చువల్‌గా నా కాన్షియస్‌కిను బాడీ కనెక్ట్ అవ్వల. వదిలేసింది. లోపల నాకన్నీ వినపడుతున్నాయి. ప మాటలు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాను. కానీ నా శరీరం నాతో లేదు. నేను శరీరం లోపల ఎక్కడో ఉన్నాను. ఎక్కడ కళ్ళున్నాయి, ఎక్కడ నోరుంది స్పర్శ లేదనమాట. బాడీకిను లోపలున్న సోల్‌కి అనుకుంటా. సోల్ అనే అనాలి దాన్ని కాన్షియస్ యాక్చువల్‌గా. అది రోడ్డు మీద అమ్ముకుని వెళ్ళేయన్నీ వినిపిస్తున్నాయి. సరే చేతులు తీద్దాం అంటే చేతులెక్కడున్నాయో తెలియట్లా. కళ్ళు తెరుద్దాం అంటే కళ్ళెక్కడ కనెక్షన్ లేదు బాడీకిను, కాన్షియస్‌కిను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో అయిపోయింది. ఇప్పుడు పిల్లలొచ్చేసుంటారు. నేను లెగాలి మెడిటేషన్‌లోంచి ఎవరు లేరు ఆ రూమ్‌లో. ఆంటీ, అంకుల్ పడుకున్నారు. మధ్యాహ్నం కదా! ఇంక నేను అనుకున్నా సరే ఎలాగో 4కి లెగుస్తారు. అప్పుడొచ్చి కదుపుతారేమోలే నన్ని. అసలు నేనెక్కడున్నాను? ఎక్కడుంది నా శరీరం ఏది? అలాగయిపోయాననమాట. లోపల కాన్షియస్‌గా ఉన్నాను. అంటే మెలకువగా ఉన్నాను. అన్నీ వినిపిస్తున్నాయి. ఆ రోడ్ మీద అమ్ముకునెళ్ళేవన్నీ వినిపిస్తున్నాయి. గొరక పెడుతున్నారు గదిలో. ఆ గొరకినిపిస్తుంది. అన్నీ వినపడుతున్నాయి. ఏంటి జరుగుతుందో అర్థం కాలేదు. చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్. మరి కొత్త కదా! వచ్చి 3 మంత్సో, 4 మంత్సో అవుతుందంతే. అప్పుడు సడెన్‌గా కాసేపయ్యాక ఏమైందంటే పక్కన ఒక లేడీ వచ్చి తగిలింది నా బాడీకి. అప్పుడు, అప్పుడు స్పర్శ అన్నమాట. అప్పుడు నేను నా బాడీలోకొచ్చి ఓకే. నా చేతులు ఇక్కడున్నాయి, నా కళ్ళు ఇక్కడున్నాయని అప్పుడు చేతుల్లో ఉన్న చెయిన్ తీసి చాలా ఆశ్చర్యంగా అమ్మ బాబోయ్! బయటకొచ్చాను. ఇప్పటికి కనెక్ట్ అయ్యాను. ఏదో తలుపు గడబెట్టేస్తే ఇంట్లో గడెప్పుడు ఎవరు తీస్తారా? బయటికెప్పుడెళ్దాం అన్న స్థితిలో ఉన్నాను. పిల్లలొచ్చేసుంటారు ఇంట్లో. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం తెలీలా. సరే అని నేను అలా ధ్యానంలో కూర్చునిపోయాను. ఆ తర్వాత ఇది జరిగింది. ఒక లేడీ వచ్చి నా పక్కనే ఇలాగ కూర్చుంది. కదిపింది. నా చెయ్యి తగిలింది. అప్పుడు ఆ కదలికకి కనెక్ట్ అయ్యాననమాట బాడీకి. అది నేనెళ్ళి అంకుల్‌కి చెప్తే, "చాలా మంచి అనుభవం ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు." అంటే వాళ్ళ సెంటర్‌లో. "మీరు అర్జెంట్‌గా రేపు పత్రి సార్ వస్తారు. మీరు ముందు ఈ అనుభవం చెప్పండి. చాలా మంచి అనుభవం" అని క్లాప్స్ కొట్టేసారు. అన్నీ బానే ఉన్నాయి. నెక్స్ట్ డే పత్రి సార్ వచ్చారు. నేను అనుభవం చెప్తే ఆయన ఇలాగా కళ్ళు మెటకరించుకుంటూ ఏదో బోరింగ్ కింద క్లాసెస్ కింద. ఇంకేం చెప్తావులే ఏముందిలే అన్నట్టు ఆ అనుభవాన్ని పెద్ద పట్టించుకోలేదు. అప్పుడు వెంటనే సార్ ఇలా నిన్న రాత్రి నాకు మా వారికి చిన్న గొడవ అయిందంటే ఆ! అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారనమాట. విన్నప్పుడు ఏమైందంటే అప్పుడు చెప్పాను. అలా మీరు ఇలాగ కొట్టేసాను ఒక చెంప.
ఆయన తగిలేసింది. ఆయన నన్ను కొట్టేశారు సార్. మళ్ళా నేను దాన్ని పెద్దగా చేయకుండా ధ్యానంలో కూర్చొని మిమ్మల్ని ఇన్వైట్ చేసి చాలా బాధపడ్డాను. మీరు నాకు ఫ్లవర్ బొకే తీసుకొచ్చి ఇచ్చారు అని. ఆహా! మీ ఆయన ఏసావా? కొట్టావా? అది కరెక్ట్ బానే చేసావు. అదిగోండి అది అనుభవం అంటే అలాగుండాలి. అంటే కొట్టాక తిరిగి కొట్టకూడదు అనేది అంటే ఆ కోపాన్ని నేను ప్రాక్టీస్ చేశాననమాట. కోపం రాకుండా మళ్ళా కూర్చున్నాను ధ్యానంలో. అది చెప్పడానికి ఆయన అన్నారు, "సరే అంతా అయిపోయాక సార్ మా వారు మారాలంటే ఏం చేయమంటారు?" ఒక చెంప కొట్టావు కదా! ఇంకో చెంప ఖాళీగా ఉంది కదా! అది కూడా ఏసేయి. అది కరెక్ట్ కాదు. కానీ ప్రతిసారి అప్పుడు అలా జెప్పారు. ఇంకో ఇంకో చెంప ఖాళీగా ఉంది కదా! అది ఆ పని చెయ్యి. ఆడే లైన్‌లో పడతాడన్నట్టనమాట. అంటే మనం చెయ్యం అలాంటియి. మనకి ఇక్కడ అలవాటు చేయలేదు. చెప్తే ఆలోచన ఎలా ఉంటదంటే, మనం కరెక్ట్ అవతలోడే రాంగ్ అన్న ఫీలింగ్ ఉంటది అసలెప్పుడూను. అందుకని చెప్పాల్సొచ్చింది. అప్పటినుంచి నన్నెవరు మర్చిపోరు రాజమండ్రి నుంచి. అమ్మో! ఈవిడేంటి ఇలా చెప్పేస్తుంది ఇంట్లో జరిగిన విషయాలన్నీ అని అనుకున్నారు. కానీ పత్రి సార్ దగ్గర నాకసలు ఏది ఆహ్, దాసేది పనే లేదు. ఆయనకన్నీ తెలుసు. కాకపోతే మన నోట్లో నుంచి చెప్పించడానికి ప్రయత్నిస్తారంతే. మనలో మార్పు రావాలి మెయిను. ఆయన ఎంత చెప్పినా మార్పనేది మన లోపల నుంచి రావాలి. సో, నువ్వు చెప్పే అనుభవం యాస్ట్రల్ అనుభవాలు కాదు ఆయనకు కావాల్సింది. భౌతికమైన అనుభవం. ఎందుకంటే నువ్వు నేర్చుకోవడానికొచ్చావు. మారుతున్నావా, మారట్లేదా అనేది నీకు నువ్వు ఈ ఫిజికల్ లైఫ్‌లో మార్పు చెందేదే మార్పు. యాస్ట్రల్‌గా మార్పు చెందడం అది పెద్ద విశేషం కాదు. అక్కడ నువ్వు అనుభవాలు పొందడం అది కాదు ఉపయోగం. ఇక్కడ భౌతికంగా నువ్వు మారావా? సారీ చెప్పావు, అన్నీ చేసావు. ఓకే. ఆగావు కదా! అది అది మెయిన్ ఆయనకు కావాల్సింది. అందుకనే ఆయన ఎక్కువగా ఈ భౌతిక అనుభవాలనే ఇష్టపడతాడు. దాంట్లో నుంచి మార్పు చెందు, ఆలోచించు ఎలా మారాలో అని అంటుంటారు. అలాగా అవతల వ్యక్తి మారిపోవాలనే ఉంటదెప్పుడు. కానీ అది కరెక్ట్ కాదు. నాకు అది వచ్చేదాకా నేనిలాగే ఉంటాను. ఈ పాయింట్ కూడా మనం ఎక్కువ చెప్పుకుంటాం. మారడానికి ఇష్టపడనోళ్ళు ఈ మాటలన్నీ. నువ్వు నన్నర్థం చేసుకోవు. వారు నన్ను అర్థం చేసుకోలేరు. అలా చేయడం మా మతానికి విరుద్ధము. దేని మీదో నెపం పెడతాం మారడానికి ఇష్టం లేనప్పుడు. దీన్ని మా సాంప్రదాయం ఒప్పుకోదు. దీన్ని సమాజం ఒప్పుకోదు. స్వంత అభిప్రాయాలు. మనలోని కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుపడుతుంటాయి. సో, మారడానికి చూసారా ఎన్ని మారాలో మనలో, ఎంత మార్చుకోవాలో ఎంతో ఉంటాయి. తెలీదు ఫస్ట్‌లో అమాయకంగా ఇంత ఆలోచన ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే, అసలు ఎంతలా ఉండేదాన్ని నేను. నాకేమీ తెలిసేది కాదు. అర్థం చేసుకోవడం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అంత అంటే ఇప్పుడొచ్చేసిందంటే నాలో మార్పు నాకు తెలుస్తుంది కొంతవరకు. ఈ బయట వరకు మారిపోయి మనం దేవుళ్ళయిపోయే సమయం వచ్చింది. మనం ఇంకా ఎంత మారాలి? ఎంతో మారాలి. ప్రతి వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసే స్థితికి ఎళ్ళాలి. యాక్సెప్టెన్సీ అని ఒకటి కనిపెట్టాం అంతే. దాని ఎనకాల చాలా వర్కౌట్ ఉంది. ఇప్పటికే నాకు చాలా వయసయిపోయింది. ఇది ఒకటి మళ్ళా. వయసయిపోయింది. వయసయిపోయిన వాళ్ళందరూ గోల ఇదే. నాకింత వయసయిపోయింది కదా! 70 ఇప్పుడు నేను అసెండ్ అవ్వడం అంటే కష్టం అండి. వయసుకి, అసెన్షన్‌కి సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఫిజికాలిటీకిను దీనికి ఆధ్యాత్మికానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిపోయి నాకు వయసయిపోయింది ఎగ్జామ్ రాయడానికి అని అంటామా? అస్సల. ఏ వయసుకి ఆ వయసే. 80 ఏళ్ళు, 90 ఏళ్ళొచ్చినా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది అంతే. నేను చాలా లావుగా ఉంటాను. ఇది కూడా ఒక కారణం చెప్పుకుంటారట. నేను చాలా చిన్నవాడిని. ఇట్లాంటియన్నీ ఇలా మార్చుకొని నువ్విలా చేసుకోనప్పుడు దానికి చెప్పే సాకు ఇదొకటుంది. నేను చాలా చిన్నవాడిని, చిన్నదాన్ని. నేను చాలా చక్కగా ఉంటాను. చక్కగా కాదు. బక్కగా ఉంటాను. నేను చాలా పొట్టిగా ఉంటాను. నేను చాలా పొడవుగా ఉంటాను. నాకు సోమరితనం చాలా ఎక్కువ. నాకు నత్తి చాలా ఎక్కువ. నాకా అర్హత లేదు. నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని. నేను ఎక్కువగా ఒకే విషయంపై అతుక్కుపోతాను. ఇంకా ఏవైనా చాలా ఎక్కువ అనిపించే అభిప్రాయాలన్నీ కూడా అడ్డంకులే. వాయిదా వేయడము. కొన్నిసార్లు మనం వాయిదా వేయడం వలన కూడా మనం మార్పుని నిరాకరిస్తాము. చూసారా? మార్పుని నిరాకరించడానికి ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల మాటలు చెప్తున్నామో మధ్యలో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని నిరాకరించేవి ఉన్నాయి.
అంటే ఎంత గమనించుకోవాలి మనల్ని మనం, ఎంత అబ్జర్వ్ చేసుకోవాలి, ఏమనుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ప్రతి దానికి కూడా ఇయి చెప్తూ ఉంటాం. అంటే అంత 1, 2తో అయిపోయే పని కాదు ఇది యాక్సెప్టెన్సీ అంటే. ఇవన్నీ కూడా నిరాకరించడం అంటే ఏంటి? నాన్ యాక్సెప్టెన్సీ. యాక్సెప్ట్ చేయకపోవడమే ఇవన్నీ కూడా. కొన్ని సార్లు అదే. కొన్ని సార్లు మనం వాయిదా వేయడం వల్ల కూడా మనం మార్పుని నిరాకరిస్తాము. నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించట్లేదు. ఇప్పుడు నాకంత సమయం లేదు. నా స్వంత పనిని మానుకుని దానికి చాలా సమయాన్ని కేటాయించాలి. అవును, ఇది మంచిదే. కానీ ఇంకొకసారి చేస్తాను. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి రేపు ఆలోచిస్తాను. నా పనులు పూర్తయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. అది చెయ్యడానికి ఇదంతా మంచి సమయం కాదు. ఇప్పుడా చేయడం? అంతా అయిపోయాక ఇప్పుడా చేయడం? అని అంటారట. ఇప్పుడేనా? అంత త్వరగా? అప్పుడే ఏం వయసొచ్చిందని? అప్పుడే వయసొచ్చేసింది. అప్పుడే ఏం చేసేస్తున్నావు? ఇప్పటి నుంచే ఎందుకు? అలా అనే ఉంటాయి కొన్ని. మనము మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకోవడము. థాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.